తిప్పర్తి మండలంలోని సోమూరిగూడెం, మర్రిగూడెం, కంకనాలపల్లి గ్రామాల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి అభినందించారు. తిప్పర్తి మండలంలోని సోమూరిగూడెం గ్రామ సర్పంచ్గా కోన వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 1వ వార్డు నుండి మాధవరెడ్డి, 2వ వార్డు నుండి నకరికంటి సునీత, 3వ వార్డు నుండి కారు లక్ష్మి, 4వ వార్డు నుండి కారు వెంకన్న, 5వ వార్డు నుండి కారు మహేశ్వర్లు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మండలంలోని కంకనాలపల్లి గ్రామ సర్పంచ్గా పాషం సునంద సంపత్రెడ్డి, మర్రిగూడెం గ్రామ సర్పంచ్గా మారుపాక నాగమణి కొండయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే కావడం గమనార్హం. వీరిని బుధవారం మర్రిగూడెం గ్రామంలోని తమ నివాసంలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాషం రామరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో తిప్పర్తి మండలంలోని 26 గ్రామ పంచాయతీలు, మాడుగులపల్లి మండలంలోని 5 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 2 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చే 3 ఏళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. వచ్చే 3 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిని కోరుకునే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వనపర్తి శ్రీరాములు, జాకటి మోష, పోకల సతీష్, నలపరాజు శ్రీనివాస్, కారె నాగయ్య, కృష్ణయ్య, కొండయ్య, సైదులు, రాజశేఖర్, మారుపాక వెంకన్న, దశరథ, బొంగరాల అంజయ్య, ముత్తయ్య, పోకల శశిధర్, ఝాన్సీ, రవినేష్, గణేష్, గిరి, పోకల శ్రీను, కొత్త శ్రీను, దోమలపల్లి కృష్ణయ్య, సూరారపు కృష్ణయ్య, చింతల శ్రీను, సూరారపు జానయ్య, జేరిపోతుల ఎల్లయ్య, పందిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సోమూరిగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన వెంకన్న, అదేవిధంగా అక్కడి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తిప్పర్తి మండలం కంకనాలపల్లి గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరిమణి శ్రీమతి సునంద సంపత్రెడ్డి గారు, అదేవిధంగా మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారుపాక కొండయ్య గారు, అదేవిధంగా సోమూరిగూడెం గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన వెంకన్న గారు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. వారికి తిప్పర్తి మండల ప్రజల పక్షాన, వారి గ్రామ ప్రజల పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోమూరిగూడెం, కంకనాలపల్లి, మర్రిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా వీరందరినీ ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గిఫ్ట్ స్కీమ్ మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ముందల వెలువర్చి ఈ ఇనాన్మస్ అవ్వడానికి, ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తిప్పర్తి మండలంలోని కంకనాలపల్లి విలేజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాషం సునంద సంపత్రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా కంకనాలపల్లి ప్రజలకు, కంకనాలపల్లి కాంగ్రెస్ లీడర్లందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా మా జెడ్పీటీసీ పాషం రామరెడ్డికి, మా మండల పార్టీ అధ్యక్షులు జూకూరు రమేష్ గారికి, మండలంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే మండలంలో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ, తిప్పర్తి మండలంలో యునానిమస్గా 3 గ్రామ పంచాయతీలైనాయి. ఒకటి కంకనాలపల్లి, మర్రిగూడెం, సోమూరిగూడెం. ఈ 3 గ్రామాల ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి, మంత్రి గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ప్రజలందరూ ముఖ్య కంతతో మేము యునానిమస్గా చేసుకోవాలనే సందర్భంగా అక్కడున్న ముఖ్య నాయకులందరినీ కూడా తోడ్పాటు ఉండి ఈ 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా అయినందుకు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్న మా సోమూరిగూడెం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చి రెండోసారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి
అందుబాటులో ఉండి ప్రజాసేవ ఇంకా మరింత ఉత్సాహంతో గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో గౌరవ పెద్దలు రామరెడ్డి సార్ గారి దీవెనలతో ప్రజాసేవ ఇంకా మరింత చేస్తారని ప్రజలందరికీ మరోసారి అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా గ్రామ ప్రజలకి కంకనాలపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు. అదే మన పాశం రామరెడ్డి అన్న గారితో ఆశీస్సులతో వెంకరెడ్డి సారు ఆశీస్సులతో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆశీస్సులతో నేను ఈ రోజుకి మీ ముందుకు రాగలిగిన గెలవగలను. మరి కూడా గ్రామ ప్రజలకు మరియు అదేవిధంగా నాకు సహకరించిన ముందుకు తీసుకొచ్చిన మాజీ జడ్పీటీసీ పాశం రామరెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను చాలా ముందుండి నడిపించి కృషితోటి ముందుండి నడిపించిన మా రామరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు.